హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 41. రక్ష ముఖేష్తో. నేను చేయనా ఒకసారి అంటది. అనగాని ముఖేష్ ఇదిగో అని రక్షకి చూపిస్తూ బ్యాక్ సైడ్ నుంచి హాక్ చేసుకున్నట్లు చేసుకొని చూపిస్తూ ఉంటాడు. రక్ష నవ్వుతూ వింటూ ముఖేష్ వైపు చూస్తుంది. ఏంటి అంటాడు ముఖేష్. ఏమీ లేదు అని సిగ్గుపడుతుంటే ముఖేష్ నవ్వుతూ రక్షని హక్ చేసుకొని చేస్తూ ఉంటాడు. ముఖేష్ రక్షతో, ఏంటి జనరల్గా ఫంక్షన్స్ అప్పుడు అంతలా మాట్లాడవు కదా, ఈరోజు మండపంలో అందరినీ మాట్లాడిస్తూ ఒకటే హడావిడి చేశావు అంటాడు. అనగానే రక్ష, మండపంలో అందరూ మా బావ గురించి గొప్పగా చెప్తుంటే ఇంకా వినాలి అనిపించింది అనగానే ముఖేష్ నవ్వుతూ, ఏం చెప్పారేంటి అంట. అనగానే రక్ష, మా బావ గురించి నీకెందుకు చెప్తాను అంటది. అనగానే ముఖేష్, ఏమి ఎందుకు చెప్పవు అంటాడు. అనగానే రక్ష, అసలే చాలా మంది దిష్టి కళ్ళు పడ్డాయి, ఇంకా నేను చెప్పి దిష్టి పెట్టదలుచుకోలేదు అనగానే ముఖేష్ ఆహా అంటూ మెడపై కొరుకుతాడు టక్కన. వెంటనే రక్ష బొగ్గపై ఒకటి కొట్టి, ఏం చేస్తున్నావు అంటది. అనగానే ముఖేష్, నా మరదలికి దిష్టి తగిలింది అందుకే అనగానే రక్ష నవ్వుకుంటది. వెనక నుంచి వంశీ అండ్ సుమంత్ వస్తూ ముఖేష్ అండ్ రక్షని చూసి దగ్గినట్లు చేస్తాడు వంశీ. టక్కున ముఖేష్ రక్షని వదిలేసి రక్ష అది చూసి జుట్టు సరి చేసుకుంటూ, సరే నేను వెళ్తాను అని నవ్వుకుంటూ వెళ్తది. వంశీ ముఖేష్తో, పర్లేదు తనేమి ఫీల్ కాదులే అంటే, ఎందుకు ఫీల్ కాదో అనుకున్నా అనగానే ముఖేష్ నవ్వుకుంటాడు. వెంటనే సుమంత్, మనం డిస్టర్బ్ చేసినట్లున్నాం రా అంటాడు. అనగానే ముఖేష్, రే ఆపండ్రా అంటాడు. వెంటనే వంశీ, అదేం లేదు అనట్లా, అంతే ఖచ్చితంగా మనం డిస్టర్బ్ చేశాం అనగానే ముఖేష్కి నవ్వొస్తుంది. వెంటనే సుమంత్ వంశీ నవ్వుతూ, నేహ ఏది అంటాడు సుమంత్. అవును ఏది అంటాడు ముఖేష్. వెంటనే వంశీ, పక్కన రక్ష ఉంటే నేహ ఎవరికి కావాలి అనగానే ముఖేష్, అరే ప్లీజ్ ఆపండ్రా అంటాడు. సుమంత్ వంశీ నవ్వుకుంటూ, సరే కానీ ఆంటీ రమ్మంటున్నారు, నేను గ్రూప్ ఫోటో దిగాలంట అనగానే ముఖేష్, హా అని ముఖేష్ వెళ్తాడు. ముఖేష్ వెళ్ళగానే రక్ష ముఖేష్ పక్కన నుంచుంటది ఫోటో కోసం. సంజుకి కోపం వస్తూ ఉంటది. అందరూ ఫోటో దిగుతారు. ముఖేష్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తెస్తాడు ఫోటో కోసం. నేహ ముఖేష్ పక్కన నుంచుంటది. రక్ష వెళ్ళి 1 minute నేహ అని ముఖేష్ నేహ మధ్యలో దూరిద్ది. ముఖేష్ రక్షని చూసి నవ్వుకుంటాడు. అలా చిన్ను పెళ్లి ముఖేష్ దగ్గర ఉండి అంతా చూసుకుంటాడు. ఈవినింగ్ ముఖేష్, సుమంత్, నేహ అండ్ వంశీ కాన్పూర్ వెళ్తారు. నైట్ 12 అయ్యింది హాస్టల్కి వెళ్ళేసరికి. రెస్ట్ తీసుకొని మార్నింగే వెళ్ళాలి, మనది పొద్దున్నే 9 గంటలకే ప్రాజెక్ట్ సబ్మిషన్ అంటాడు సుమంత్. వెంటనే ముఖేష్, వంశీ హా గుర్తుంది అని వెళ్ళి పడుకుంటారు. ముగ్గురు ముందు రోజు సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల హ్యాపీగా పడుకొని నిద్రపోతారు. మార్నింగ్ 7 గంటలకి అలారం పెట్టుకుంటాడు ముఖేష్. కానీ అలారం మోగిద్ది, కానీ ముఖేష్ లెగవడు. ఆ రూమ్మేట్కి విసుగు వచ్చి ఆపేస్తాడు. 9ంటికి టక్కున నిద్ర లెగుస్తాడు. సుమంత్ అయ్యో లేట్ అయ్యింది అని ముఖేష్ వంశీకి కాల్ చేస్తాడు. ఇద్దరూ లిఫ్ట్ చేయరు. వాళ్ళ రూమ్స్కి వెళ్ళి నిద్ర లేపుతాడు. ఇద్దరూ లేచి నిద్రమొహంతోనే క్లాస్కి పరిగెడతారు. సార్, ముఖేష్ టీం రాలేదు అని వేరే వాళ్ళని చూస్తూ ఉంటారు. ముఖేష్, సుమంత్ అండ్ వంశీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు. కానీ శ్రీనివాస్ గారు ఒప్పుకోకుండా మిగతా వాళ్ళవి అన్నీ చూసి అక్కడి నుంచి వెళ్తారు. ముఖేష్, సుమంత్ అండ్ వంశీ చాలా డల్గా కూర్చుంటారు. ముఖేష్ సుమంత్తో, అనవసరంగా వెళ్ళాము, నా వల్లనే ఇలా అయింది అని అంటాడు. అనగానే సుమంత్, నాది తప్పుంది, నేను ఓకే చెప్పకుండా ఉండాల్సింది అనుకుంటూ ఉండగా వసు కాల్ చేస్తుంది. ముఖేష్ లిఫ్ట్ చేసి, రే నిన్న ఫొటోస్ భలే వచ్చాయి, అందరికీ మీ సర్ప్రైజ్ చాలా నచ్చింది అంటుంటే ముఖేష్, ఏమి నచ్చిందో అమ్మా, ఈరోజు ప్రాజెక్ట్కి టైంకి రాలేదు మేము, సార్ ఎలో చేయలేదు మరి అంటాడు. అనగానే వసు, అవునా ఇప్పుడెలా, వెళ్ళి రిక్వెస్ట్ చెయ్యి అంటాడు. అనగానే ముఖేష్, చేశాను బట్ నో యూస్ అంటాడు. మళ్ళీ చేసి చూడరా అంటది.
సరేలే అని కాల్ కట్ చేస్తాడు చిరాగ్గా. రక్ష ఫొటోస్ అండ్ వీడియోస్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటది. వసు జగతి మ్యామ్‌తో పాపం ముఖేష్ లేట్‌గా వెళ్ళాడంట. ప్రాజెక్ట్ సబ్మిషన్‌కి యాక్సెప్ట్ చేయటం లేదంట. అనగానే రక్ష అయ్యో! ఇప్పుడెలా? అని వీడియో చూస్తూ ఈ మ్యారేజ్ ఫంక్షన్‌లో డ్రోన్స్‌లో ఉన్న వీడియోని ఎడిట్ చేసి మామయ్య ఫోన్ నుంచి పంపిస్తే? అనుకుంటూ రక్ష పెళ్లి వీడియోలో ఉన్న డ్రోన్స్ ఫ్లవర్స్ ఇవ్వటం అండ్ జ్యూసెస్ సర్వింగ్ అండ్ ఫొటోస్ తీయటం ఇలాంటివి అంతా వీడియో ఎడిట్ చేసి ఇప్పుడు ఈ వీడియో ఎలా పంపాలి? మామయ్య ఫోన్ ఎక్కడ ఉంది? అనుకుంటూ సోఫాలో కూర్చున్న రిషిని చూస్తది. అబ్బా! ఫోన్ ప్యాంట్ జేబులో ఉన్నట్టుంది. ఇప్పుడెలా? అని ఆలోచిస్తూ ఉండగా పని అమ్మాయి గ్లాసులో వాటర్ తీసుకొస్తూ ఉంటది. దొరికింది అనుకుంటూ పని అమ్మాయిని రిషి దగ్గరికి వస్తున్న టైంలో రక్ష వెళ్ళి పని అమ్మాయిని కొంచెం నెట్టిద్ది. ఆ గ్లాస్‌లో వాటర్ వెళ్ళి సోఫాలో రిషి పక్కకి పడిద్ది. అయ్యో! అంటాడు రిషి. వెంటనే రక్ష అయ్యో! సారీ మావయ్య. నా కాలు స్లిప్ అయింది అంటది. అనగానే రిషి పర్లేదు పర్లేదు అంటాడు. వెంటనే జగతి మ్యామ్ అయ్యో! కొంచెం తడిసినట్లుంది. వెళ్ళి మార్చుకోపో అంటది. అనగానే రిషి హా అని జేబులో నుంచి పర్స్ అండ్ మొబైల్ తీసి టీపాయ్ మీద పెట్టి పైకి వెళ్తాడు. రక్ష తన మొబైల్ చూస్తూ ఆ వీడియోని రిషి మొబైల్‌కి పంపి తన మొబైల్ రిషి పర్స్ పక్కన పెట్టి టక్కున రిషి ఫోన్ తీసుకొని వెళ్ళి కూర్చొని ఆ ఎడిట్ చేసిన వీడియోని శ్రీనివాస్ గారికి పంపించి మొబైల్‌లో మొత్తం డిలీట్ చేసి ఏమీ తెలియనట్లు సోఫాలో కూర్చొని వర్కౌట్ అయ్యిద్దంటావా? అనుకుంటూ ఉండగా రిషి కిందకి వస్తూ ఉంటాడు. రక్ష రిషిని చూసి అబ్బా! మామయ్య అప్పుడే వస్తున్నారు. అస్సలు శ్రీనివాస్ గారు చూశారో లేదో? మధ్యలో కాల్ చేస్తే ఎలా? అనుకుంటూ ఉండగా శ్రీనివాస్ గారి నుంచి కాల్ వస్తూ ఉంటది. రక్ష అది చూసి మొబైల్ వైపు చూస్తూ అమ్మో! శ్రీనివాస్ గారు అయిపోయాం. ఇప్పుడెలా? అనుకుంటూ ఉండగా రిషి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎలా ఉన్నారు? అంటాడు రిషి. బాగున్నాను. పెళ్ళికి రాలేకపోయాను అంటాడు శ్రీనివాస్ గారు. వెంటనే రిషి పర్లేదు. మా వాడు వాడి ఫ్రెండ్స్ మాత్రం పెళ్లి అంతా వాళ్ళదే అన్నట్లు డ్రోన్స్‌తో అంతా కొత్తగా చేశారు అంటాడు. అనగానే శ్రీనివాస్ గారు హా! చూశాను అంటాడు. అనగానే రక్షకి టెన్షన్‌గా ఉంటది. హా! న్యూస్ ఛానెల్స్‌లో కూడా చూపిచ్చారు కదా! అంటాడు రిషి. హా! అంటాడు శ్రీనివాస్ గారు. ఇంకోటి ఇంతకీ కరెక్ట్ టైంకి వచ్చారా? చాలా హడావిడి పడ్డారు అంటాడు రిషి. అనగానే శ్రీనివాస్ గారు వచ్చారు. సరే రిషి గారు ఇక్కడ పిలుస్తున్నారు అంటాడు. అనగానే అలాగే మంచిది అని పెట్టేస్తాడు రిషి గారు. వెంటనే వసు ఎందుకు కాల్ చేశారు? ముఖేష్ కరెక్ట్ టైంకి వెళ్ళలేదు అని ప్రాజెక్ట్ చూడలేదంట అంటది. అనగానే రిషి అవునా? దాని గురించి ఏమీ అనలేదు. పెళ్ళికి రాలేదు కదా! అందుకే దాని గురించి మాట్లాడారు అంతే. అనగానే రక్ష అంతేనా? బతికిపోయాను అనుకుంటది. రిషి వసుతో సరే నేను బయటికి వెళ్ళాలి. ఈవినింగ్ లేట్ అయ్యిద్ది అంటాడు. అనగానే వసు అలాగే అంటది. రిషి వసుకి బాయ్ చెప్పి బయటికి వెళ్తాడు. రక్ష ఇంతకీ నేను చేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా? అనుకుంటూ ఉండగా ముఖేష్ వసుకి కాల్ చేస్తాడు. రక్ష అది చూసి ముఖేష్ చేస్తున్నాడు. ఏమైందో ఏంటో అనుకుంటది. ముఖేష్ వసుతో అమ్మా! సార్ మా ప్రాజెక్ట్ చూసారు. హి గేవ్ 10 ఔట్ ఆఫ్ 10 ఫర్ అస్ అంటాడు. అనగానే వసు ఇందాక లేట్ అయ్యిందన్నావు అంటాడు. అనగానే ముఖేష్ ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం రిపీట్ చేస్తే మాత్రం ఊరుకోను అన్నారు. అనగానే వసు ఓకే. నెక్స్ట్ టైం జాగ్రత్త అంటది. అనగానే ముఖేష్ ఓకే. ఉంటాను అని పెట్టేస్తాడు. వెంటనే రక్షకి కాల్ చేస్తాడు ముఖేష్. అది చూసి రక్ష సరే అత్త ఇంక వెళ్తాను అని రక్ష బయటికి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిద్ది. రక్ష ఈరోజు ఏమైందో తెలుసా? అంటది. అనగానే రక్ష అంతా తెలుసు. ఈరోజు నువ్వు నాకు థాంక్స్ చెప్పవలసిందే అంటది. అనగానే ముఖేష్ నీకెందుకు థాంక్స్? అంటాడు. రిస్క్ తీసుకొని మరీ నీ వీడియో ఎడిట్ చేసి శ్రీనివాస్ గారికి పంపాను అంటది. అవునా? అంటాడు ముఖేష్. హా! అందుకే నిన్ను మళ్ళీ పిలిచినట్లున్నారు అంటది.
అనగానే చాలా థ్యాంక్స్ అంటాడు. ఇలా కాదు అంటది రక్ష. మరి ఎలా అంటాడు ముఖేష్. ఫుల్ మీల్స్ కావాలి అంటది. సరే ఇంకా 2 కేజెస్ ఏమొస్తుంది. మోర్ దెన్ 25 కేజెస్ అయితే మనం అనుకున్నది చేయగలం అంటాడు. అనగానే రక్ష మరి అయితే నేను వెయిట్ చేస్తాను. ఉంటాను అనగానే ముఖేష్ నవ్వుతూ నేను వెయిటింగ్ దానికోసం అంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.